నోటిఫికేషన్ అయితే మనకి ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఏఐఈఎస్ఎల్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇదేంటంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది జాబ్స్ అనమాట. సో ఇదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి సంస్థ. సో ఇందులో ఏంటంటే మనకి లైక్ స్పెషలైజింగ్ ఇన్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ కాంపోనెంట్స్ విత్ ఎ ఫుట్ ప్రింట్ ఎట్ ఆల్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీని ద్వారా మనకైతే ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్స్ B1 అండ్ B2 అని చెప్పిన ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో అది కూడా హైదరాబాద్, చెన్నై అండ్ అలాగే బెంగళూరు యొక్క లొకేషన్స్లో. సో ఇవైతే మనకి వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. సో మనమైతే చక్కగా ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ అయితే కాదు, కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉంటాయి అనమాట ఈ జాబ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం పోస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ B1. సో ఇదేంటంటే మనకి మెయింటెనెన్స్ కానీ, ఓవర్హాల్ కానీ, ఇంజన్ అండ్ అలాగే ఎయిర్ ఫ్రేమ్కి సంబంధించిన టెక్నీషియన్ జాబ్స్ అనమాట. సో 25 వేకెన్సీస్ అయితే ఉన్నవి. అండ్ వాకింగ్ వచ్చేసరికి మనకి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ B2. సో ఇదేంటంటే మనకి అవినోసిక్స్. ఇందులో టోటల్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో మనకి వాకింగ్స్ వచ్చేసరికి చెన్నైలో అయితే 25th ఏప్రిల్ని అయితే కండక్ట్ చేస్తున్నారు, బెంగళూరులో అయితే 29th ఏప్రిల్ని అయితే ఉంటుంది, హైదరాబాద్లో 2nd మేని అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ రిపీటింగ్ టైమ్స్ వచ్చేసరికి 9 hours to 12 hours అయితే ఉంటుంది. ఈ టైమింగ్స్లో మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో టోటల్ మనకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నవండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 38 years, SC/ST క్యాండిడేట్స్కి 40 years వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే మనం కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో టోటల్ పీరియడ్ వచ్చేసరికి 5 years వరకు అయితే ఉంటుంది. సో ఇంకా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి లేదంటే మన యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు ఫర్దర్గా ఇంకో 5 years కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో అంటే మనం 58 years వరకు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 27,000 నుంచి అయితే మనకి స్టార్టింగ్ పే శాలరీ ఉంటుంది. సో దాంతోపాటు ఇంకా వీళ్ళు చాలా రకాల ఇంక్రిమెంట్స్ కానీ, అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత టెక్నికల్ అసెస్మెంట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ అని 2 stages ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అవుతారో లైక్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ ఫర్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఇంకా సెకండ్ స్టేజ్ ఎట్ హైదరాబాద్లో అయితే వాళ్ళు రిక్వైర్ చేసుకుంటున్నారు. సో పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మీరు ఎవరైతే AME ఎయిర్క్రాఫ్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తుంటారో డిప్లొమాలో ఇన్ మెకానికల్ స్ట్రీమ్ ఫ్రమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్డ్ బై ద DGCA విత్ 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేస్తుంటారో ఇంజనీరింగ్ విభాగంలో ఇన్ మెకానికల్ కానీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఈక్వివాలెంట్లో కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి మీరు 1 year ఆఫ్ మినిమం ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో ఎయిర్క్రాఫ్ట్ టెక్నీషియన్ B2 కూడా మనకి సేమ్ ఉంటుంది. సో కాకపోతే మనకి ఏవినాటిక్స్ స్ట్రీమ్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మన యొక్క డిప్లొమా వచ్చేసరికి. సో దీనికి కూడా మీకు 1 year ఆఫ్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో మీరు ఒక పోస్ట్ కంటే ఇంకా ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మీరు సపరేట్గా ఇంకో అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి వాకింగే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోని అవసరం లేదు. డైరెక్ట్గా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదే PDFలో ఇచ్చేసారు కాబట్టి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని దాంతోపాటు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసారు. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇంకేమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నీ అప్లికేషన్ ఫామ్తో యాడ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చేసారు, ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పి అడ్రసెస్ కూడా. సో హైదరాబాద్లో అయితే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా బెంగళూరు, చెన్నైలో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదే నోటిఫికేషన్లో కింద అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసారు.
సో మనం కంప్లీట్గా మన యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నామో కూడా ఎంటర్ చేసుకొని ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసి ఇంకా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, జెండర్, నేషనాలిటీ, అడ్రస్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాటి యొక్క డీటెయిల్స్, డేట్, ప్లేస్, సిగ్నేచర్, సో అన్నీ కూడా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని ఇంకా మనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో అన్నీ అటాచ్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో మీరు డిప్లొమా కంప్లీట్ చేస్తున్నట్లయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో సో డెఫినెట్గా అప్లై చేసుకోండి. సో అన్ని వాకింగ్ ఇంటర్వ్యూనే కాబట్టి సో మనకైతే చాలా టైం ఉంది. సో వీడియోని అయితే మీరు క్లియర్గా చెక్ చేసుకొని సో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ గురించి తెలుస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.